హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఎద్దు బేరము అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం ఈరోజు. సరేనా? మరి ఇది పూర్వం మనం ఒకసారి పరోపకారి పాపన్న కథలు చెప్పుకున్నాం కదా, అందులోంచి ఒక కథ అన్నమాట. ఇదేంటంటే ఒకసారి పాపన్న తన అత్తగారి ఇంటికి ఊరెళ్ళి తిరిగి వస్తూ ఉంటాడు. అక్కడ పొలం మీద రావాల్సిన డబ్బులు అవన్నీ వసూలు చేసుకుని ఆ డబ్బులు తీసుకుని తన ఇంటికి తిరిగి వస్తూ ఉంటే దారిలోనూ అతనికి ఒక దృశ్యం కనిపిస్తుంది. అదేంటి, లాగుడు బండి ఉంటుంది కదా, ఆ బండికి ఒక ఎద్దు కట్టి ఉంటుంది. ఆ ఎద్దుని ఆ బండి లాగేవాడు హాయ్ హాయ్ అని గట్టిగా అదిలిస్తూ ఉంటాడనమాట. అది కదలదు, ఎంతటికి కదలపోతే దాన్ని ఒక కర్ర బుచ్చుకొని కొడుతూ కూడా ఉంటాడు. అది చూసి పాపన్నకి చాలా బాధేస్తుంది. అయ్యో, ఆ ఎద్దు చూస్తేనేమో బక్క చిక్కిపోయి ఉంది, ఆ బండిలోనేమో బోళ్ళంత బరువు వేశాడు, దాన్నేమో లాగు లాగు అని చెప్పి దాన్ని అదిలిస్తున్నాడు, అంతేకాకుండా కొడుతున్నాడు కూడా అని చెప్పి ఏం చేస్తాడు ఈ పాపన్న, ఆ బండి వాడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా, అసలు నీకేమన్నా బుద్ధి ఉందా, అంత బక్క చిక్కిపోయిన ఆ ఎద్దుతో అంత బరువు లాగిస్తున్నావు, అంతేకాకుండా ఇంకా దాన్ని కొడుతున్నావు కూడాను అంటాడు. అనేటప్పటికీ అయ్యయ్యో బాబు ఏమనుకోకండి మీరు, నాకు చాలా బాగా దాహం వేస్తోంది, నేను కొంచెం మంచినీళ్ళు తాగి వస్తాను, ఇది కదలట్లేదు అందుకే దాన్ని కొడుతున్నాను, నేను కొంచెం పక్కకు ఆపి మంచినీళ్ళు తాగి వద్దాం అనుకుంటే అది అసలు ముందుకే కదలట్లేదు అని అంటాడు. అనేటప్పటికీ అయితే వెళ్ళు, నేను చూస్తూ ఉంటానులే ఇక్కడ, నీకేం భయం లేదు, బండి ఇక్కడ ఆపి నువ్వు వెళ్ళు, మంచినీళ్ళు తాగిరా అంటాడు ఈ పాపన్న. సరే అని ఈ బండివాడు ఏం చేస్తాడు, అక్కడ దగ్గరలో ఉండే చెరువు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగి వస్తాడు. మంచినీళ్ళు తాగి వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు ఈ బండివాడు, మళ్ళీ దాన్ని అదిలిస్తాడు, కదులు 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 అని. అది ఎంతటికీ కదలపోయేటప్పటికి ఈ పాపన్న అంటాడు, నువ్వైతే మంచినీళ్ళు తాగొచ్చావు, మరి దానికి దాహం వేయదా ఏంటి, దానికి మంచినీళ్ళు పట్టించవా అంటాడు. అనేటప్పటికి అయ్యో అవును కదా బాబు, నేను మర్చిపోయాను, నిజమే, పాపం దీనికి కూడా దాహం వేస్తూ ఉండుంటుంది, ఎప్పుడో పొద్దున్ననగా బయలుదేరింది అని చెప్పి ఏం చేస్తాడు, ఉండండి బాబు, మీరు ఈ బండి దగ్గర కొంచెం మీరు కాపలాగా ఉండండి బాబు, మీరు ఎవరో చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నారు, దీనికి కాస్త మంచినీళ్ళు తాగించి తీసుకొస్తాను అంటాడు. అనేటప్పటికీ ఒక మంచినీళ్ళు తాగించి తీసుకురావటమే కాదు, కాస్త దానికి గడ్డి కూడా పెట్టు, ఆకలి వేస్తున్నట్టుంది అంటాడు ఈ పాపన్న. సరే అని చెప్పి ఈ బండివాడు ఏం చేస్తాడు, ఆ ఎద్దుని తీసుకుని వెళ్ళి ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి దానికి మంచినీళ్ళు తాగించి కాస్త గడ్డి కూడా పెట్టి తీసుకొచ్చి మళ్ళీ ఆ కాడికి కడతాడనమాట. కట్టి మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఆ ఎద్దుని అదిలిస్తాడు, ముందుకు కదులు అన్నట్టు మళ్ళీ అదిలిస్తాడు. అది పాపం లాగలాటానికి ప్రయత్నం చేస్తుంది కానీ లాగలేకపోతుంటుంది. అదే బక్క చిక్కిపోయి ఉంది. అయ్యే ఎంత మంచిని తాగింటే, ఎంత 2 గడ్డి పొరకలు తింటే దానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది, అప్పటికప్పుడు అది లాగలేకపోయేటప్పటికి ఈ పాపన్న అంటాడు, అది లాగలేకపోతుంది అయ్యా, అంత బరువుని నువ్వు ఆ బరువులో సగం బరువు దించి ఇక్కడ దించి నువ్వు ఆ బండి ఆ సామాను ఎక్కడ దించాలో అక్కడ సామాను దించేసి మళ్ళీ వచ్చి రెండోసారి ఈ సామాను పట్టుకొని వెళ్ళు, అంతేగాని దాన్ని ఎందుకు అలా హింసిస్తున్నావు అంటాడు. అనేటప్పటికీ అయ్యో బాబు మీకు తెలీదు, అలా చేయటానికి వీలు లేదు, నేను మొత్తం ఈ బండిలో ఈ మొత్తం సరుకు అంతా ఒక్కసారే తీసుకెళ్ళి ఆ ఆసామికి అప్పచెప్పాలి, అదొక నియమము అంటాడు. అనేటప్పటికీ ఈ పాపనికి ఆశ్చర్యం వేస్తుంది, ఇదేమి నియమము, ఈ బండిలో ఉన్న సరుకునేమో అది లాగలేకపోతుంది, దాంతో లాగించుకొని తీసుకెళ్లాలనే నియమం ఏమిటి అంటాడు. అనేటప్పటికీ అవును బాబు, అది లాగలేకపోతుందనే నేను 2 మనుషుల్ని డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాను బండి తొయ్యటానికి, వాళ్ళేమో సగం దూరం తోసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా మేము తొయ్యలేమని, ఇదేమో ముందుకు కదలట్లేదు, అదొక నియమం బాబు, అదేంటంటే నేనేమో బండి ఏదో సరుకులు వేసుకొని ఈ ఎద్దుతో ఏదో అలా లాగించుకుంటూ నేను జీవనోపాధి గడుపుకుంటున్నాను, కానీ నాకు ఒక రోజు అనిపించింది ఈ ఎద్దును అమ్మేసి వచ్చిన దాంతో సరుకులు కొని ఈ బండిని లాగుతూ ఆ సరుకుల్ని నేనే చేరవేసుకుంటూ ఉంటే నాకు ఇంకొంచెం డబ్బులు మిగులుతాయి కదా అనిపించింది, అందుకని నేను ఈ ఎద్దుని అమ్ముదామని మా పక్కనే పొరుగునే ఉన్న ఊర్లో ధనవంతుడు ఉన్నాడండి, శరభాద్రి అని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఎద్దుని అమ్ముతాను, కొనుక్కోండి అని అడిగాను. అతను ఎంతకిస్తామని అడిగాడు, నేనేమో 100 రూపాయలకి అని చెప్పాను. అతను అన్నాడు, పోరా, ఇదేంటి ఇంత బక్క చిక్కిన ఈ ఎద్దుకి ఒక్క ధాన్యం బస్తా కూడా లాగలేదు, దీనికి 100 రూపాయలు ఇవ్వాలా నీకు, పో అన్నాడండి.
అనేటప్పటికి నాకు చాలా బాధ అనిపించి అయ్యో స్వామి అలా తీసి పారేయకండి బాబు, ఇది లాగే బరువు ఏ ఎద్దు కూడా లాగలేదు, ఏంటి చాలా బరువు లాగగలది ఇది, అలా కనుక నా ఎద్దు బరువును లాగలేకపోతే మీకు ఊరికే ఇచ్చేస్తాను నా ఎద్దును అంటూ నేను ఆవేశంగా ఏదో ప్రగల్భాలు పలికేటప్పటికీ అతను అన్నాడు, అయితే సరే నేను ఒక సరుకుల లిస్ట్ ఇస్తాను, ఆ లిస్టు సావుకారు దగ్గరికి తీసుకెళ్ళి ఆ సరుకులు లిస్టులో ఉన్న సామాన్లంతా నీ బండి మీద వేసుకుని తీసుకొచ్చి నా ఇంట్లో దించు, అప్పుడు నీ ఎద్దుకి నేను అలా దించితే గనక నీ ఎద్దుని 100 రూపాయలు ఇచ్చి నేను కొనుక్కుంటాను అన్నాడండి. ఇంకా నేను చేసేదేమి లేక నోరు జారాను కదండి, అందుకని సరే అని చెప్పి ఆ లిస్టు తీసుకుని వెళ్ళి ఆ షావుకారి దగ్గరికి వెళ్ళి ఆ సరుకంతా ఇదిగో ఈ బండి మీద వేసుకొని ఆయన దగ్గరికే వెళ్తున్నానండి. ఇదేమో చాలా బరువు ఎక్కువే, నిజమే, నాకు తెలుస్తూనే ఉంది, పాపం అది లాగలేకపోతుంది, అయినా సరే నేను కష్టపడి దీన్ని తీసుకుని వెళ్ళి ఆయనకి ఆ సరుకులు వాళ్ళ ఇంట్లో దించి నా ఎద్దు లాగగలదు ఇంత బరువు అని చెప్పి నిరూపిస్తేనే కదండి అతను నా ఎద్దును కొనుక్కొని నాకు 100 రూపాయలు ఇస్తాడు. నేను ఆ 100 రూపాయలతో సరుకులు నా బండి మీద వేసుకొని నేను ఆ బండిని నేను లాక్కుంటూ వెళ్ళి ఆ సరుకుల్ని అమ్ముకోవాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఈ బండివాడు. అనేటప్పటికీ ఇతను అంటాడు, అయ్యో ఎంత పని చేశావురా, పాపం ఈ బక్క చిక్కిన ఎద్దు ఎంతకని లాగుతుంది, లాగలేదు, ఆ 100 రూపాయలు ఏదో నేనే ఇస్తాను, ఆ ఎద్దుని నాకు ఇచ్చేసేసి ఇంకో బండి మాట్లాడి ఈ సరుకంతా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దించేసేసేయి అని చెప్పి అంటాడు. మళ్ళీ నువ్వు అతనితో చెప్పు, ఏంటి దారిలోనే ఎవరో నా ఎద్దుని కొనుక్కుంటానని డబ్బులు ఇచ్చి కొనేసుకున్నారు, అందుకని నేను అమ్మేశాను అని చెప్పి పాపని ఏం చేస్తాడు, అతనికి 100 రూపాయలు అతనికి ఇచ్చి ఆ ఎద్దుని తీసుకొని అతని ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ బండివాడు ఏం చేస్తాడు, ఆ పక్క ఎదురుగుండా వస్తున్న ఖాళీ బండిని ఆపి ఆ ఖాళీ బండిలో ఈ సరుకంతా వేసుకుని ఈ శరభాద్రి ఇంటికి తీసుకెళ్తాడు. ఈ శరభాద్రి ఇంటికి తీసుకెళ్ళేటప్పటికి ఆ శరభాద్రి దగ్గరికి వెళ్ళి అదేంటి ఆ సామాన్ అంతా అక్కడ దించేటప్పటికి ఆ శరభద్ర అంటాడు, అదేమిట్రా నీ ఎద్దు ఏమైంది, ఏంటి ఇలా నువ్వు ఇలాంటి వేరే బండిలో తీసుకొచ్చావు ఏంటి అని అంటాడు. అనేటప్పటికీ వీడంటాడు, ఈ బండివాడు అంటాడు, అయ్యో అదేంటి మా ఎద్దే లాక్కొస్తోందండి, ఇదంతాను ఈ సామానంతా లాక్కొస్తూ ఉంటే ఆశ్చర్యపోయి దారిలో ఒకతను అదేంటి ఇంత బరువును ఒకటే ఎద్దు లాగుతోందా ఏంటి అని చెప్పి నీకెంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను అని చెప్పి మీరు ఇస్తాన 100 రూపాయల కంటే కూడా ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చి నా ఎద్దును కొనుక్కున్నాడండి, నేను అతనికి అమ్మేసేసాను, అందుకే మీ సామానంతా వేరే బండిలో వేసుకొచ్చి మీకు అప్పచెప్తున్నాను, ఇదిగోండి మీ సామానంతా మీ ఇంట్లో వదిలిపెడుతున్నాను అంటాడు. అనేటప్పటికీ ఈ శరభద్ర అంటాడు, అవునా, అయ్యో ఎంత పని జరిగింది, నీకు నేను అదేంటి ముందుగానే నేను కొంటానని గట్టిగా నీకు చెప్పాల్సింది, నేను చాలా పొరపాటు చేశానే, అయ్యో అనుకునేటప్పటికి సరే ఇంకా ఈ పాపన్నేమో ఆ ఎద్దుని తోలుకొని వెళ్ళిపోతాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ శరభాద్రేమో అయ్యో అని బుర్ర కొట్టుకుంటాడు. ఈ బండివాడు ఏం చేస్తాడు, ఆ 100 రూపాయలకి ఎద్దు అమ్మేశాడు కదా, వాడు అనుకున్న ప్లాన్లో వాడు సామాను కొనుక్కొని వాడి బండిలో వేసుకుని వాడి బండిని లాక్కుంటూ వాడి వ్యాపారం ఏదో చేసుకుంటూ ఉంటాడు. వాడు ఇలాగా కొంతకాలం అయ్యేటప్పటికి ఈ పాపన్న ఏం చేస్తాడు, ఎద్దుని తీసుకెళ్ళాడు కదా, ఎద్దుని తీసుకెళ్ళేటప్పటికి ఆ ఎద్దుకి చక్కగా రోజు మంచిగా గడ్డి పెట్టి దానికి మంచిగా అన్ని ఏర్పాట్లు అన్నీ చేసేటప్పటికి అది చక్కగా బలిసి చాలా చక్కగా హుషారుగా తయారవుతుందన్నమాట ఎద్దు. తయారయ్యేటప్పటికీ ఈ ఎద్దులు పందాలు అవి జరుగుతూ ఉంటాయి కదా ఆ ఊర్లలోనూ. ఆ ఎద్దు పందాలు జరిగినప్పుడు ఈ పాపన్న తీసుకెళ్ళిన ఎద్దు గెలుస్తుంది. ఆ ఎద్దు పందాల్లో గెలిచేటప్పటికి ఈ బండివాడు ఆ శరభాద్రి దగ్గరికి వెళ్ళి, చూసారా నా ఎద్దును కొన్నది అతను నా దగ్గర కొన్న ఎద్దే చూడండి, అదేంటి ఈ పోటీల్లో గెలిచింది అని చూపించేటప్పటికి చూసారా నా ఎద్దు తడాఖా ఎట్లాంటిదో, మీరు ఆ రోజు కొనుక్కోకుండా మీరు ఇది చేశారు, చూడండి అతను కొనుక్కున్నాడు అని చెప్పి ఈ బండివాడు అంటాడనమాట.
అనేటప్పటికి ఈ శరభాద్రి ఏం చేస్తాడు, ఆ పాపన్న దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అదేంటి ఎద్దుని నేనే ముందు కొందాం అనుకున్నానండి, కానీ నేను అతనికి ఇంక బజానా ఏది ఇవ్వలేదు, అడ్వాన్స్గా ఏమీ డబ్బులు ఇవ్వలేదు, అంతలో మీరు కొనేసేసుకున్నారు. ఇదేంటి చాలా పొరపాటు చేశాను, నేను అతనికి కొంత ఏదైనా డబ్బు అడ్వాన్స్గా ఇచ్చుంటే బాగుండేది, మీరు కనుక ఎద్దుని అమ్మే ఉద్దేశం ఉంటే కనుక నేనే కొనుక్కుంటాను అంటాడు. అనేటప్పటికీ ఈ పాపని అంటాడు, దాందేముండి, కావాలంటే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు అంటాడు. అప్పుడు ఈ శరభాద్రి ఏం చేస్తాడు, ఆ ఎద్దుకి అంతకుముందు 100 రూపాయలు ఇచ్చి కొందామనుకున్నవాడు ఇప్పుడు 150 రూపాయలు ఆ శరభాద్రి ఆ పాపన్నకి ఇచ్చి ఆ ఎద్దుని కొనుక్కొని నేను ఎద్దుని కొనుక్కున్నాను అని గర్వంతోనూ ఇంటికి తోలుకొని వెళ్తాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.